అనగనగా ఒక ఊరిలో పార్వతి అనే భక్తురాలు ఉండేది. ఆమె రోజూ శివాలయానికి వెళ్లి పూజలు చేసేది. ఒకరోజు ఆమె పూజారిని అడిగింది, స్వామీ, పసుపు, కుంకుమ, అగరబత్తి, టెంకాయ, పూలు ఎందుకు గుడికి తెస్తారు అని. అప్పుడు పూజారి చెప్పాడు, అమ్మా, పసుపు, కుంకుమ కలిపితే బంగారు వర్ణం వస్తుంది. పరమాత్ముడైన శివుని ఇల్లు, ఆత్మ అయిన మన ఇల్లు అంటే పరంధామము ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది అనేదానికి గుర్తుగా పసుపు కుంకుమ తెస్తాము. పూలు ఎందుకు తెస్తాము అంటే ముల్లులాంటి నాలోని చెడుగుణాలను వదిలించుకొని పువ్వులా తయారవుతానని తెలపడానికి. అగరబత్తి ఎందుకు వెలిగిస్తాము అంటే నా ఇల్లైన పరంధామం ఇంత సుగంధభరితంగా వెలిగిపోతుందని తెలపడానికి. టెంకాయ ఎందుకు కొడతాము అంటే టెంకాయలోని నీరులా ఆత్మనైన నేను స్వచ్ఛంగా ఉంటానని తెలపడానికి. పూజారి చెప్పిన విధంగా పార్వతీ భక్తితో పూజలు చేసి తనలోని చెడుగుణాలను వదిలింది. స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధించి తన జీవితాన్ని ధన్యం చేసుకుంది.